అక్కినేని నాగార్జున గత ఏడాది మంచి జోరు చూపించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి సోగ్గాడ చిన్ని నాయన అంటూ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ్ ఆ తర్వాత ఊపిరి మూవీతో మంచి సక్సెస్ నే కాదు, బోలెడంత పేరు కూడా సంపాదించుకున్నారు. ఆ తర్వాత నాగార్జున ఫోకస్ అంతా తన కుమారుల కెరియర్లను గాడిలో పెట్టడంపై పెట్టేశారు. చైతు రీసెంట్ మూవీ రారండో వేడికి చూద్దాం భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విషయంలో నాగార్జున చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. దర్శకుడు కళ్యాణకృష్ణతో కలిసి స్క్రిప్ట్ మార్పులు కూడా చేశారట. కొన్ని సీన్స్ ని రీషూట్ చేసేలా ఒత్తిడి చేశారట కూడా. అలాగే ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా రోజులు కూర్చున్నట్టు నాగార్జున స్వయంగానే చెప్పారు. ఆ సినిమా సక్సెస్ సాధించగానే ఇప్పుడు మరో కొడుకు అఖిల్ కెరియర్ పై ఫోకస్ పెట్టేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా ఆయన ఫోకస్ ఎక్కువగానే ఉండనుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాగార్జున తర్వాత సినిమా ఏంటనే విషయం అర్థం కావడం లేదు. రాజుగారి గది 2 పూర్తి చేసేసిన నాగార్జున కోసం బంగారాజు సబ్జెక్ట్ ను సోగ్గాడే దర్శకుడు కళ్యాణకృష్ణ రెడీ చేస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా నాగ్ పేరుపై వినిపిస్తున్నాయి. కానీ వీటిలో దేన్ని మొదలు పెడతారనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కంటిన్యూ అవుతోంది. మరికొన్ని వారాల్లోనే నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రకటన రావచ్చని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.